వేసవిలో ఎండ తీవ్రతతో పాటు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువయ్యాయి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లు అవసరాన్ని బట్టి సమన్వయంతో పనిచేస్తే తక్కువ నష్టంతోనే ప్రమాదం నుండి బయటపడవచ్చు. అందుకు అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించేలా గుంటూరు కలెక్టరేట్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే స్థానికులు స్పందించి అధికార యంత్రాంగానికి సమాచారం ఇస్తే నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి అన్నారు. మన కలెక్టరేట్లో ఒక మాక్ ఎక్సర్సైజ్ అంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎక్కువ నష్టం జరగకుండా నష్ట నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే దాని మీద మాక్ ఎక్సర్సైజ్ చేయించడం జరిగింది. అన్ని శాఖలు సమన్వయం చేసుకొని ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏ విధంగా మనం స్టెప్స్ తీసుకొని ప్రజలకు ఈ యొక్క నష్టం అనేది ఎక్కువ వాటిల్లకుండా వీలైనంత వరకు వారిని ఎలా మనం రెస్క్యూ చేయాలనే దాని మీద స్టెప్ బై స్టెప్ లైవ్లో మనకు చూపించడం జరిగింది. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే వెంటనే మనము కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఆ డిపార్ట్మెంట్స్ వారు మిగతా డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసుకుని ఆ ఇన్సిడెంట్లో జరిగేటటువంటి నష్ట నివారణ చర్యలకు ఏ విధంగా చేయాలనే దాని గురించి వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ ఇవన్నీ కూడా అప్పుడప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ ఉన్నట్లయితే ఇమీడియట్గా మనము వాటిని చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఆఫీస్లోనూ ముఖ్యంగా ఫైర్ ఎస్టింగ్విషర్స్ అనేవి ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే కన్సర్న్ డిపార్ట్మెంట్ వారు